హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మిత్రులారా, మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, ఫేక్ యూనివర్సిటీస్ గురించి అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ కొంతమందికి బాధ కలిగించవచ్చు, కొంతమందికి సంతోషాన్ని కలిగించవచ్చు. ఏదేమైనా సరే ఈ అప్డేట్ గురించి మనందరం తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ అప్డేట్ చాలా ఇంపార్టెంట్, చాలా మందికి ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించిన లిస్ట్ కూడా యూజీసీ తమ వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. మిత్రులారా, వివరాల్లోకి వెళ్లే ముందు ఇది వరకు నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పడం జరిగింది. ఏదైనా ఒక యూనివర్సిటీ లేదా కాలేజీలో అడ్మిషన్ తీసుకునే ముందు దానికి యూజీసీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకొని బాగా వెరిఫై చేసుకున్న తర్వాత జాయిన్ అవ్వండి అని. మరీ ముఖ్యంగా అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లేదా ఓపెన్ డిగ్రీ విధానంలో ఎవరైతే డిగ్రీ చేయాలనుకుంటారో వాళ్ళందరూ అయితే కంపల్సరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. మిత్రులారా, బేసికల్ గా గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితే పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ ప్రైవేట్ యూనివర్సిటీలో మాత్రం ఇతర రాష్ట్రాల్లో ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలనుకుంటే ఒకటికి 2 సార్లు అన్ని విషయాలు తెలుసుకొని నేరుగా గుర్తింపు పొందిన స్టడీ సెంటర్స్ ద్వారా అడ్మిషన్ తీసుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడే ఛాన్స్ ఉండొచ్చు. వీలైతే ఒక్కసారైనా మీ యూనివర్సిటీని ఫిజికల్ గా చూసిన తర్వాతే జాయిన్ అవ్వండి. ఎందుకంటే దేశంలో ఎన్నో యూనివర్సిటీస్ సంవత్సరానికి పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఏ యూనివర్సిటీ జెన్యూనో ఏ యూనివర్సిటీ ఫేకో మనం తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే యూజీసీ కూడా ఎన్నో సార్లు తమ పబ్లిక్ నోటీసుల ద్వారా ప్రజలందరికీ తెలుపుతూనే ఉన్నాయి. మీరు ఏదైనా యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకోవాలనుకునే ముందు ఆ యూనివర్సిటీ రియలా ఫేకా అని అన్ని తెలుసుకొని మాత్రమే అడ్మిషన్ తీసుకోండి అని. అయినప్పటికీ కొంతమందికి వీటిపైన అవగాహన లేక యూనివర్సిటీ జెన్యూనా ఫేకా ఎలాగో తెలుసుకోవడం తెలియక యూనివర్సిటీ జెన్యూనా లేక ఫేకా అని ఎలా తెలుసుకోవాలో నాలెడ్జ్ లేకపోవడం వల్ల కొంతమందికి నష్టం జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిణామాలు దృష్టిలో పెట్టుకొని యూజీసీ తమ వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ అప్డేట్ చేస్తూనే ఉంది. ప్రెజెంట్ అయితే లేటెస్ట్ అప్డేట్ ప్రకారం చూస్తే దేశవ్యాప్తంగా సుమారు అన్ని రాష్ట్రాల్లో కలిపి 20 ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయని యూజీసీ తమ వెబ్సైట్ లో పేర్కొంది. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి, ఢిల్లీలో 8 యూనివర్సిటీస్ ఉన్నాయి, కర్ణాటకలో 1 యూనివర్సిటీ ఉంది, కేరళ స్టేట్ లో 1 యూనివర్సిటీ ఉంది, మహారాష్ట్రలో 1 యూనివర్సిటీ ఉంది, పుదుచ్చేరిలో 1 యూనివర్సిటీ ఉంది, ఉత్తరప్రదేశ్ లో 4 యూనివర్సిటీస్ ఉన్నాయి, అట్లాగే వెస్ట్ బెంగాల్లో 2 యూనివర్సిటీస్ ఉన్నాయి. మొత్తం కలుపుకొని దేశవ్యాప్తంగా 20 ఫేక్ యూనివర్సిటీస్ లిస్ట్ ఉన్నట్లు యూజీసీ గుర్తించింది. ఆ యూనివర్సిటీస్ వివరాలన్నీ తమ వెబ్సైట్ లో పెట్టింది. దానికి సంబంధించిన వివరాలు కూడా ఈ స్క్రీన్ పైన ఒకసారి చూడండి. మిత్రులారా, ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దూర విద్య లేదా ఓపెన్ డిగ్రీకి సంబంధించి యూజీసీతో పాటు డిఈబి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో పర్మిషన్స్ కూడా ఉండాలి. దూర విద్య విధానంలో ఏదైనా ఒక యూనివర్సిటీ ఏమైనా అక్రమాలు గాని లేదా యూజీసీ రూల్స్ ని అతిక్రమిస్తే ఆ విద్యా సంవత్సరానికి సంబంధిత యూనివర్సిటీకి యూజీసీ అలాగే డిఈబి పర్మిషన్స్ రద్దు చేస్తుంది, అడ్మిషన్స్ నుంచి డిబార్ చేస్తుంది. ఇలాంటి ఉదంతాలు ఎన్నో జరిగాయి. నా ఛానల్లో కూడా దీనికి సంబంధించి ఎన్నో వీడియోలు చేశాను. మిత్రులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈవెన్ మన యూనివర్సిటీ జెన్యూన్ అయినా సరే లేదా ఫేక్ యూనివర్సిటీస్ లిస్టులో లేనప్పటికీ దూర విద్య లేదా ఓపెన్ డిగ్రీకి సంబంధించి ఫలానా విద్యా సంవత్సరానికి పర్మిషన్స్ ఉన్నాయో లేదో మీరు వెరిఫై చేసుకోవాల్సిందే. ఎందుకంటే యూనివర్సిటీ జెన్యూన్ అయినంత మాత్రాన ప్రతి విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ ఇవ్వాలని రూల్ ఏమి లేదు. కాబట్టి ఈ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక యూనివర్సిటీ ఏదైనా ఒక విద్యా సంవత్సరంలో యూజీసీ రూల్స్ ని అతిక్రమిస్తే దానికి యూజీసీ పర్మిషన్స్ ఉండొచ్చు. ఒకవేళ యూజీసీ రూల్స్ ని అతిక్రమిస్తే నెక్స్ట్ విద్యా సంవత్సరానికి లేదా ఆ సంబంధిత విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ నుంచి డిబార్ చేస్తుంది. ఆ తర్వాత యూజీసీని సంప్రదించి
వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఆ ఎక్స్ప్లెనేషన్తో యూజీసీ సాటిస్ఫై అయితే మళ్ళీ నెక్స్ట్ విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ కొనసాగించవచ్చు. కాబట్టి దూర విద్యా విధానంలో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో ఈవెన్ ఫేక్ లిస్ట్ లో లేనప్పటికీ మీరు ఏ విద్యా సంవత్సరానికి అయితే జాయిన్ అవుతారో ఆ విద్యా సంవత్సరానికి పర్మిషన్స్ ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఇలాంటి వివరాలు కూడా యూజీసీ లేదా డిఈబి తమ వెబ్సైట్ లో ప్రతి సంవత్సరం అప్డేట్ చేస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఇది చాలా మందికి ఈ విషయం తెలియదు. ఫేక్ లిస్ట్ లో లేదు కాబట్టి అన్ని పర్మిషన్స్ ఉన్నాయనుకుంటారు. ఈవెన్ ఫేక్ లిస్ట్ లో లేనప్పటికీ ప్రతి అకాడమిక్ ఇయర్ కి యూజీసీ అలాగే డిఈబి నుండి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సంబంధించి పర్మిషన్స్ తీసుకోవాల్సిందే. కాబట్టి మీరు ప్రతి విద్యా సంవత్సరానికి వెరిఫై చేసుకోవాల్సిందే. కొన్ని యూనివర్సిటీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి, ఎలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి, దానికి సంబంధించిన వీడియోస్ కూడా నా ఛానల్లో ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్ లో మీకు కావాల్సిన వీడియోస్ చూడండి. మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.